వైసీపీ హయాంలో పార్టీ విధేయులకు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అనేక మందికి ఇచ్చారు. కుల సమీకరణాలు బేస్ చేసుకుని ఏ ఏ కులాల వాళ్ళు తమ దగ్గర నాయకులుగా తక్కువ ఉన్నారో చూసుకుని అట్లాంటి వాళ్ళు తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళకైనా ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఆ కుల సమీకరణాల ప్రకారం బీసీలు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తా ఎమ్మెల్సీలు ఇచ్చేశారు డైరెక్ట్గా. అట్లాగా మంగళగిరిలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఏదైతే మాజీ తెలుగుదేశం పార్టీ కైకలూరు ఎమ్మెల్యే అయినటువంటి జయమంగళ వెంకటరమణకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, అట్లాగే మరి పోతుల సునీత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి జరిగింది. వాళ్ళకి పార్టీ పట్ల విధేయత ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే చోట నుంచి వచ్చారు. వాళ్ళకి అక్కడ మనసు ఉంది, శరీరం ఎక్కడ ఉంది, నడిచిపోయింది. ఇప్పుడు పార్టీ తెలుగుదేశం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశానికి దగ్గర అవడం కోసం వాళ్ళు చాలామంది రాజీనామాలు చేసేసి ఆ సీట్ని తెలుగుదేశానికి త్యాగం చేస్తే తెలుగుదేశం తర్వాత తమను మళ్ళీ గుర్తుంచుకుని ఎమ్మెల్యే సీట్లు ఇస్తుంది, లేకపోతే ఎమ్మెల్సీలుగా చేస్తే, లేకపోతే మంచి పొజిషన్లో ఉండొచ్చు, ప్లస్ ఈ గొడవలు ఉండవు కదా అని అటు చేరిపోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా రిజైన్ చేశారు. అయితే అది జరిగి ఉంటే కనుక అవన్నీ సక్సెస్ అయ్యి ఉంటో 15 దాకా అయిపోయి ఉండేది. తద్వారా అక్కడ తెలుగుదేశానికి బలమైనటువంటి సెట్ కుదిరేది. కానీ అందులో వాటిని యాక్సెప్ట్ చేసేటువంటి చైర్మన్ వైసీపీ వ్యక్తి కావడంతో చైర్మన్ ఆపుతా వచ్చారు. ఇంతవరకు రాజీనామాలు ఆమోదించలేదు. సరే, ఇప్పుడు 50% కంటే ఎక్కువ ఉంటే కనుక చైర్మన్నే దించేసి వాళ్ళ చైర్మన్ పెట్టుకోవచ్చు, అప్పుడు ఈ రాజీనామాలు ఆమోదించచ్చు. అప్పటిదాకా అయితే ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ కైకలూరు మాజీ ఎమ్మెల్యే, అంతకుముందు జడ్పీటీ సభ్యుడు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, తను రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదించకపోతే ఆయన హైకోర్టుకు వెళ్ళారు, నా రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వండి అని. అయితే మండలి చైర్మన్ తరపున, ఇప్పుడు మండలి తరపున ప్రభుత్వం వాదనలు మెచ్చదు, మండలి చైర్మన్ విడిగా లాయర్ని పెట్టుకోవాలి. ఆ లాయర్ కొంచెం టైం కావాలి దీని మీద కౌంటర్ అంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయిదా వేస్తూ 10,000 రూపాయలు ఈ ఆలస్యానికి డబ్బులు కట్టమంది. ఇంతవరకు ఇట్లాంటి సిస్టమ్ ఎక్కడా జరగలేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేలుని వైసీపీ నుంచి తీసుకుంది దాదాపు 23 మందిని. వాళ్ళందరికీ వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అప్పుడు వైసీపీ కోర్టుకు వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా. కానీ వాళ్ళ మీద ఏ కేసులు, ఏ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదే. చివరికి ఆదేశాలు కూడా, ఇప్పుడు నిన్న తెలంగాణ దాంట్లో ఆదేశాలు ఇచ్చారు 3 నెలల్లో విచారించమని చెప్పేసి, అప్పుడు అట్లాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ప్లస్ అనేక చోట్ల జరిగినటువంటిది డిఫరెంట్గా జరిగింది. ఇక్కడ మాత్రం రివర్స్లో జరిగింది. 10,000 రూపాయల పెనాల్టీ మండలి చైర్మన్కి పట్టడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. వాస్తవంగా రాజీనామా చేసిన తర్వాత ఆమోదించాలి, అందులో తను వ్యక్తిగతం కావాలంటే పిలిచి మాట్లాడి, కాకపోతే అలా వాళ్ళ రాజీనామా ఆమోదిస్తే ఆ సీట్ ఆటోమేటిక్గా టీడీపీకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మండలి చైర్మన్ చేస్తున్నటువంటి దానికి ఇప్పుడు బ్రేక్ వేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది.